హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. టమోటా ఎగ్గు కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చేయొచ్చు. వంట రాని వాళ్ళు ఎవరైనా చేయొచ్చనమాట. అంత ఈజీగా ఉంటుంది. మనము టైం లేనప్పుడు చకచకా చేసుకోవాలి, ఆఫీసులకెళ్ళాలి అన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చనమాట. ఇది ఎగ్ కర్రీ, టమోటా ఎగ్ కర్రీ అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! టమోటాలు కూడా అట్లాగా ఒక 3 ఆనియన్స్, ఒక 3 టమోటాలు. ఆనియన్స్ 4 వేసుకున్నా బాగుంటుంది. ఇలా కట్ చేసేసుకొనేసి మనము ముందుగా పక్కన పెట్టేసుకోవాలా. ఇది చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. టమోటా కూరలాగా అనమాట. టమోటా ఎగ్ కర్రీ ఇది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్టు మనం ఏంటంటే బాండలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇవి పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవి బాగా వేగిన తర్వాత మనం ఏంటంటే టమోటాలు వేయాలా. టమోటాలు బాగా మగ్గాలన్నమాట. మగ్గాలంటే మూత పెట్టి మగ్గించుకోవాలా. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలా. ఉప్పు, పసుపు, కారం ఇవి 3 వేసేసేయండి. వేసేసి బాగా మగ్గించుకోవాలా. మూత పెట్టుకొని ఒకసారి మగ్గించుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. కొంచెం చాలు, ఎక్కువ వద్దు. జస్ట్ ఒక్క రొంత వేసుకుంటే చాలు. మరీ ఎక్కువ అయిపోతుంటే మళ్ళీ అదే అల్లం వాసన వచ్చేస్తుందనమాట. ఇలా ఎగ్స్ ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఉడికిన తర్వాత ఫైనల్గా ఈ టమోటాలు ఏంటంటే గుజ్జుగా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనము మూత పెట్టి మగ్గించుకున్నాం కదా. తర్వాత ఏంటంటే ఈ ఎగ్స్ వేసేసి ఒకసారి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. చాలా బాగుంటుంది. ఉప్పు, కారం అన్నీ వేసాం కదా. ఒకసారి టేస్ట్ చూసుకోండి. అంతే అండి. ఎగ్ కర్రీ, ఎగ్ టమోటా కర్రీ రెడీ అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.